దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మన చుట్టూ వినిపించే మొదటి మాట ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. టీవీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట. కానీ ఈ రోజు మనం కాయిన్ కి రెండో వైపు చూద్దాం. ఎందుకంటే అసలు నిజం తెలిస్తే మన భద్రతా సంస్థల మీద మీకున్న గౌరవం 1000 రెట్లు పెరుగుతుంది. అమాయకంగా ఆలోచించే వాళ్లు గుర్తుపెట్టుకోండి, ఇది మళ్లీ జరుగుతుంది. ఎందుకంటే దాడి జరిగిన వెంటనే ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడే మేధావులు మన భద్రతా సంస్థలను నిందించడం మొదలు పెడతారు. ఒక దాడి జరగగానే మన ఏజెన్సీలను నిందించడం చాలా సులభం. కానీ ఆ ఒక్క దాడి వెనుక వాళ్లు నిశ్శబ్దంగా ఎన్ని వందల దాడులను ఆపారో మనం చూడలేం. ఉదాహరణకు ఇటీవల దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలను మన ఏజెన్సీలు పట్టుకున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, అంత పెద్ద మొత్తంలో బాంబులు గనక పేలి ఉంటే దేశంలో ఎంతటి విధ్వంసం జరిగి ఉండేదో. మొత్తం హైదరాబాదే లేచిపోయేది. దీని మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటామా, లేక వాళ్ల అద్భుతమైన విజయం అంటామా? ఇది ఒక్కటే కాదు, గత 30 రోజుల్లోనే మన భద్రతా సంస్థలు మనల్ని కనీసం 8 సార్లు కాపాడాయి. ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతున్న ISIS ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఫరీదాబాదులో దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దేశ రాజధానిని కాపాడారు. గుజరాత్లో దాడులకు ప్లాన్ చేస్తున్న 3 ISIS ఉగ్రవాదులను ATS అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్లో తాలిబన్లతో సంబంధం ఉన్న 5గురిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉగ్ర సంబంధాలున్న 2ని అరెస్టు చేశారు. పంజాబ్లో పాకిస్తాన్ నుండి ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేస్తున్న 2 వేరువేరు ఉగ్ర ముఠాలను పట్టుకున్నారు. మహారాష్ట్రలో అల్ ఖైదాతో సంబంధాలున్న ఒక పూణే టెక్కీని ATS అధికారులు అరెస్టు చేశారు. ఇన్ని విజయాలు సాధించిన మన ఏజెన్సీలను మనం అభినందించాలి. మన ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదులను, వేర్పాటువాదులను, దేశద్రోహులను కూడా ఎన్నుకుని వాళ్లకు రక్షణ కల్పించే వ్యవస్థలో మన భద్రతా దళాల 2 చేతులు కట్టేసినా కష్టించి పనిచేస్తున్నాయి మన భద్రతా దళాలు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులకు, పోలీసులకు, గూఢచార సంస్థలకు మనం రుణపడి ఉండాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, మన భద్రతా, ఇంటెలిజెన్స్ వర్గాలు 100కి 100 సార్లు ప్రతిసారి శత్రువులపై గెలవాలి. కానీ టెర్రరిస్టులు ఒకసారి గెలవాలి. వాళ్లు గెలిచిన ఒక్కసారి 99 సార్లు మనల్ని కాపాడుతూ వచ్చిన భారత రక్షణా దళాల్ని ఒక్క సెకండ్లో మర్చిపోతాం, ఫెయిల్ అయ్యారంటూ నిందిస్తాం. కాబట్టి ఇకపై ఎవరైనా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని విమర్శిస్తుంటే వాళ్లకి వీడియో చూపించండి. మన హీరోలు సాధిస్తున్న విజయాలను గుర్తు చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన హీరోలకు సెల్యూట్ చేస్తూ కింద కామెంట్స్ లో జై హింద్ అని గర్వంగా రాయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.